సర్వోన్నతుడైన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ దినాన దైవ సన్నిధిలో మరి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆయన సన్నిధిలో మనం మరి యొక్క ఈ తరుణమందు దేవుని ఆరాధించుకునే ఒక భాగ్యాన్ని కలిగి ఉన్నాం. ఇది మన జీవితాలకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్థితి. ఎందుకంటే దేవుని ఆరాధించుట అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. అలాగే ఆయన బిడ్డలైనటువంటి మనము కలిగి ఉన్నటువంటి ఒక బాధ్యత. ఎందుకు మనం ఆయనను సన్నతించాలి, ఎందుకు ఆయన మనం కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకు ఈ విధంగా మనము ఆయనను ఆరాధించాలి ఈ ఆదివారపు శుభదినాన్ని అంటే, ఆదివారానికి మించినటువంటి శుభగడియ మరొకటి లేదు. అది క్రైస్తవ సమాజానికి అర్థమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏ మనుషుడు కానీ అసలు ఎవరు చేయలేని ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేశారు. అదే ఆయన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేవడం. అందువలన దినములన్నిటిలోకెల్లా విలువైనటువంటి సమయం ఏదైనా ఒకవేళ మనం అనుకుంటే అది ప్రభువు తిరిగి లేచినటువంటి శుభగడియ. అందుకనే ఆదివారం ఆది సంఘస్థులు కూడా దేవునిని ఆరాధించారు ఆదివారం సమయాన్ని. ఈ రోజుకి మనం అదే కొనసాగిస్తున్నాం. కారణం ఏంటంటే ఇంత విలువైన సమయం లేదు. ఇలాంటి విలువైన సమయంలో మన దేవుణ్ణి మనం ఆరాధించుకోవడం వల్ల, ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయనను మహింపరచడం వల్ల, ఆయనను సన్నిధించడం వల్ల మనం మేలుకరంగా మన జీవితాలు ఉంటాయి తప్ప అవి శాపయుక్తంగా ఉండవు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ లోకములో గడుపుతున్నాం అనుకోండి, అది అంత ఆశీర్వాదకరమైనది ఏం కాదు. శాపకరమైన పరిస్థితులు అక్కడ ఉంటూ ఉంటాయి, కఠినమైన పరిస్థితులు అక్కడ ఉంటూ ఉంటాయి. అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మన భక్తిని మరింత అభివృద్ధి చేసేటటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 103వ కీర్తన, దావీదు మహారాజు కీర్తన గ్రంథాన్ని ఆయన రాస్తూ 103వ కీర్తనలో ఆయన చెబుతున్నటువంటి సంగతులు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ఆయన చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఇది చాలా మార్లు మనం చదువుతూ ఉంటాం. అంటే తాను ఎవరితో చెప్పట్లేదు కానీ, మరొకరితో చెప్పట్లేదు కానీ, నువ్వు దేవుని సన్నుతించు, దేవునికి కృతజ్ఞత చెల్లించు, దేవునిని ఘనపరచు అని దావీదు తన ప్రక్కన ఉన్నటువంటి లేదా తన తోటి సహచరులతో కానీ, తన ప్రజలతో కానీ, తన కుటుంబంతో కానీ మాట్లాడినట్టు అక్కడ లేదు. కానీ మొదట ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఆయన తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఒక మనుషుని యొక్క ప్రాణము ఈ విధంగా దేవుని సన్నుతించాలి అని అంటే దానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఏమిటా బలమైన కారణం అని అంటే, నాలో ఉండి నన్ను లేదా నా మానవునిగా నన్ను జీవింపజేస్తున్నటువంటి ఈ ప్రాణము అనేటటువంటిది ఎవరిచ్చిందని ఆయన గుర్తించాడు. బహుశా అది అందుకనే తన ప్రాణంతో చెప్పుకుంటాడు. ఇంకొకటి, తన శరీరంతో కూడా చెప్పట్లేదు కానీ తన ప్రాణంతోనే చెప్తున్నాడు. అంటే ఈ దావీదు చాలా జ్ఞానవంతుడు, చాలా భక్తి కలిగిన వాడు. ఒకవేళ తన శరీరంతో చెప్పుకుంటే అది ఏ రకమైనటువంటి స్థుతి అవుతుంది అని అంటే, అది శరీర సంబంధమైనటువంటి రీతిని కనపడవచ్చు. కానీ ఇక్కడ తన ప్రాణంతో ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, ప్రాణం అంటే నాలో విలువైంది ఏది అని ఆయన గ్రహించుకుని ఉండొచ్చు. బహుశా మనమైతే ఏదని అనుకుంటాం, శరీరం అని అనుకోవచ్చు.
ఒకవేళ నిజంగా అనిపిస్తూ ఉంటుంది, శరీరంతోనే మనం చెప్పుకుంటున్నామేమో దేవుణ్ణి స్తుతించని. ఒకవేళ శరీరంతోనే దేవుణ్ణి స్తుతించమని చెబుతుంటే శరీరం వింటుందా? వెంటలేదు, మనల్ని వెనక్కి లాగేస్తుంది. అర్థమైందమ్మా? బహుశా ఇది ఎరిగినటువంటి దావీదు ఎవరితో చెప్పుకుంటున్నాడు దేవుణ్ణి సన్నతించమని? తన ప్రాణంతో చెప్తున్నాడు. ఎందుకు ప్రాణంతో చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తన జీవితంలో విలువైంది ఏదైనా ఉంది అని అంటే అదేది? ప్రాణం అని గుర్తించాడు. రెండో విషయం, ఎంత గొప్ప ప్రాణాన్ని, అంటే నన్ను జీవింపజేసేటటువంటి ఈ ప్రాణాన్ని నాలో ఉంచినటువంటి వారు ఎవరు అనేది కూడా ఆయన గ్రహించుకున్నాడు. అంటే ఇలాంటి ఆలోచన ఆయనకు ఉందేమో నేను అనుకుంటున్నాను. అందువలన శరీరంతోనూ చెప్పలేదు, లేదా తన ఎదురుగా ఉన్నటువంటి మరొక శరీరులతో ఆయన మాట్లాడలేదు, కానీ ఏమని దేవుణ్ణి సన్నతించండి అని చెప్పలేదు. కానీ ఎవరితో ఆయన మాట్లాడుకున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించమని చెప్తున్నాడు. ఈరోజు మన ప్రాణాలతో ఈ మాట మనం చెప్పగలిగితే మనం ధన్యులమే. ఎప్పుడు ఈ మాట చెప్పగలము అని అంటే, ఈ ప్రాణం ఆయన పెట్టినటువంటి దీపం అని మనం నమ్మగలిగినప్పుడు, లేదా ఈ ఆయుష్ ఆయన ఇచ్చినటువంటిదని మనం గ్రహించినప్పుడు. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి అందరికీ జీవాన్ని, ఊపిరిని దయచేస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం, చలిస్తున్నామని అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. అంటే మన యొక్క మనుగడకి కారణం ఎవరు? మన ప్రాణమే. అంతే, కారణం ఏది? ప్రాణమే. ప్రాణం లేకపోతే మనందరికీ ఒక మాట తెలుస్తుంది నేను అనుకుంటున్నాను. యాకోబు పత్రికలో చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఈ విధమైనటువంటి మాట మనం గమనించవచ్చు. ప్రాణం ఎంత ముఖ్యమైనదంటే, బహుశా ఇది దావీదుకు తెలిసిందేమని నేను అనుకుంటాను. ఎలా ఆలోచన చేశాడేమో దావీదు అని అనుకుంటాను. అందుకని ఏ మాట అన్నాడు? ఇప్పుడే చదువు మనం, నా ప్రాణమా. అది తన ప్రాణంతో ఎందుకు చెప్పుకున్నాడంటే, ఇప్పుడు ఈ మాట చూడండి, 26వ వచనం, 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ. అర్థమైంది ఎవరికి? ఎవరు అర్థమైంది దానికి? ప్రాణము లేని శరీరము అంటే, ప్రాణము లేని శరీరం ఏంటట? మృతం. అంటే చనిపోయింది, ఇంకా దాని వలన ఉపయోగం లేదు అనే విషయాన్ని ఎవరు కనిపెట్టుకున్నారు? దేవుడు గారు, దావీదు కనిపెట్టుకున్నాడు. అందువలన తనకు అర్థమైంది, ఈ శరీరం కంటే ఏది విలువైందని? ఆ ప్రాణము విలువైనదని ఆయన గుర్తించి ఏం చేశాడు? తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా నువ్వు ఎంత విలువైందానివి. ఎంత విలువైనటువంటి, అంటే శరీరాన్ని కూడా ఆయనే ఇచ్చాడు అనుకో, కానీ శరీరం కంటే నిన్ను ఎంత విలువైనదిగా నా దేవుడు నిర్మాణం చేశాడు అని బహుశా తన ప్రాణానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది నీ జీవితం అని. అందువలన ఎప్పుడైతే ఇది తాను గ్రహించాడో, ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయాలని అనుకుంటున్నాడు? ప్రాణం మీద ఏ బాధ్యత పెట్టాడు? దేవుణ్ణి స్తుతించు, అదే నీ పని. ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన శరీరం ఎంత సౌందర్యవంతమైందైనా, లోపల ఇన్ని శరీర భాగాలు ఎంత ఆశ్చర్యకరంగా నిర్మాణం చేయబడినా, ఇదే దావీదు అన్నాడు. అది కూడా గుర్తించాడు. తెలుసా మీకు? ఒకటి, తనలో ఉన్నటువంటి ప్రాణం ఎంత గొప్పదో కనిపెట్టుకున్నాడు. ఎంత గొప్పదని కనిపెట్టుకున్నాడు? కాదండి, ఏదో చెప్తున్నాడు. దేనికంటే గొప్పదని కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే యాకోబు పత్రిక చదవం కదా, ప్రాణము లేని శరీరము ఎలా మృతము అన్నాడు. అంటే శరీరము మృతమైపోద్ది. ఎప్పుడు మృతమైపోద్ది? ప్రాణం లేనప్పుడు. ఇది ఆయనకి తెలిసింది. ఇప్పుడు వాక్యం చెప్తుందా మనకి తెలియట్లేదు. అర్థమైంది? ఈ క్రొత్త నిబంధన వాక్యం లేనప్పుడే దావీదు ఏం చేశాడు? ఆ పాయింట్ కనిపెట్టుకున్నాడు.
శరీరం కంటే ఇదిగో లోపల విలువైనటువంటి ప్రాణం ఒకటి ఉంది, ఇది ఆయన ఇచ్చాడని కనిపెట్టుకున్నాడు. అంతేకాదు, ప్రాణమే కాదు, ఈ శరీరం కూడా ఎవరు ఇచ్చాడనేది కూడా ఆయన కనిపెట్టుకున్నాడు. చూడండి 139వ కీర్తన, 139వ కీర్తన ఒక్క మాట చదువుదాం. 139వ కీర్తనలో 13వ వచనం చదువుదాం. నా అంతరింద్రియములను అంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని, అంటే శక్తినిచ్చే ఉంటాయి కొన్ని, అంటే మనకు దృష్టి, మన జ్ఞానం, ఇవన్నీ ఉంటాయి కదా లోపల. అవునమ్మా, ఆ అంతరింద్రియాలు అంటే మన అంతరంగం ముందు ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నమాట. శరీర భాగాలు కాదు ఇవి, మన ఆత్మకు ఉన్నటువంటి భాగాలు అనుకోండి. అంటే మనస్సు అంటాం కదా మనం, తర్వాత హృదయం అంటాం కదా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఒక చోటే ఉంటాయి. ఓకేనా? సో అంతరింద్రియములను అంటే అంతరంగమందు నీకు ఇంద్రియాలను ఇచ్చిన వారు ఎవరట? నీవే కలుగు చేసేదని కనిపెట్టుకున్నాడు. ఎవరు? ఇక్కడ కూడా ఎవరు? దావీదే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే దాని అర్థం, నా తల్లి గర్భమందు నన్ను అంటే నాకు శరీరాన్ని తల్లి గర్భమందు ఇచ్చిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా. ఎలా అర్థమైందండి? అంటే నాకు ప్రాణాన్ని ఇవ్వడమే కాదు, నాకు ప్రాణాన్ని ఇచ్చి నా తల్లి గర్భమందు ఎంత గొప్పగా నా శరీరాన్ని నిర్మాణం చేశావు చూడు. నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు ఏం కలుగుతుంది అంటున్నాడు? భయమును ఆశ్చర్యమును నాకు. ఒకసారి అర్థం చేసుకోండి. ప్రాణాన్ని ఇచ్చిన దేవుడని నేను గుర్తించాడు. 2, తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు, కలగజేసిన వాడవు, శరీర భాగాలను ఏర్పాటు చేసిన వాడవు. ఎంత ఆశ్చర్యకరంగా, అది నువ్వే అని శరీర విషయంలోనూ ఆత్మ విషయంలోనూ కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఒక క్లారిటీ ఉంది ఆయనకి. ఎవరిచ్చారని అనుకోవట్లేదు. ఇదిగో నేను తల్లి గర్భం నుంచి వచ్చాను కాబట్టి, ఈ రూపము నా తల్లిది కాబట్టి, లేదా మా తండ్రిది కాబట్టి వారే కారణం అని అనుకోవట్లేదు ఆయన. మరి ఎవరి కారణం అని అనుకుంటున్నాడు? ఈ స్వరూపాలు పంచుకుని వచ్చినా సరే దీని వెనుక ఎవరున్నారు? నీవు నన్ను కలుగు చేసావంటాడు. ఇక లోపల ఉన్నటువంటి ప్రాణం అయితే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిందే. అందుకని నా ప్రాణమా నువ్వేం చెయ్యి, యెహోవాను సన్నతించుమని చెబుతూ ఆయన ఎలాంటి గొప్ప మాటలు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత అక్కడే 14వ వచనం చదవను కదా మనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు. అంటే నన్ను ఇంత ఎలా కలుగు చేసావు కదా, నిజంగా ఈ నిర్మాణం ఏ మనుషుడైనా చేయగలడా? చేయలేడు. కాబట్టి నాకేం కలుగుతుంది? నిజమే, ఆ ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు చూడండి, అసలు ఎవరు చూడలేదు చాలా మంది. ఆ చూడడానికి కూడా మనకి చాలా చాలా ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. అంటే ఉన్నటువంటి అవయవాలను ఓపెన్ చేసి చూడడానికి కానీ, వాటిని ఏదో ఆపరేషన్ చేయడానికి తీసినప్పుడు కానీ, అవి చూసినప్పుడే మనకు భయం వేసేస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆపరేషన్ చేసి ఏదైనా చిన్న లోపల ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, అది తీసేశారనుకోండి, అది మనం చూపెడతారు ఇలా. అది చూడడానికి కూడా మనకి ఒళ్ళు గగురుపోటు చేస్తూ ఉంటారు, భయం వేసేస్తూ ఉంటారు కదా. అంటే ఉన్న శరీర భాగాలను చూడడానికే మనకు భయం. మరి అలాంటిది ఈ శరీర భాగాలను నిర్మాణం చేసినటువంటి దైవం ఆయన ఎంత గొప్పవాడై ఉండాలనేది ఇక్కడ ఒక ప్రశ్న అన్నమాట. ఈ ఆలోచన దావీదుకు పుట్టింది. ఆయనకి ఏం కలిగిందంటే అప్పుడు భయం పుట్టిందట. ఆయన ఇంత గొప్పగా చేశాడు దేవుడు అనేటటువంటి ఆలోచన. అందుకని ఎందును బట్టి ఎంత గొప్పగా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత బాగుంది ఈ మాట. అంటే దావీదు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడట?
ఇదిగో ఎంత గొప్పగా నీవు నన్ను కలుగజేసినటువంటి ఈ నిర్మాణాన్ని నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగి, ఒకవైపు మళ్ళా భయము కలిగి, ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి నీవెంత గొప్పవాడు అని గుర్తించి ఏమి చెల్లించకుండా ఉండలేకపోతున్నాడట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనే మాట వాడేశాడు. ఏమో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ శరీర ధర్మాన్ని ఆయన చూసినప్పుడే ఆయనకి ఏం కలిగింది? దేవుడికి ఏం చెల్లించాలని? కృతజ్ఞత చెల్లించాలి. మరి ఇక ప్రాణం విషయమై ఎలా అర్థమైన పాయింట్? మరి ఇక ప్రాణం గురించి మాట్లాడుకుంటే శరీరాన్ని ఇచ్చినందుకే, శరీర నిర్మాణాన్ని చూసినందుకే ఆయన దేవుడికి ఏం చెల్లించేశాడు? చివరిగా కృతజ్ఞతలు చెల్లించేశాడు కదా. అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. మరి శరీరం కంటే విలువైంది ఏదన్నాడు? ప్రాణం అన్నాడు. అందుకే కదా తన ప్రాణంతో చెప్పుకున్నాడు. శరీరం కంటే విలువైంది ప్రాణమే అని ఇప్పుడే మనం కూడా యాకోబు పత్రికలో చూసాం. ఇదే మాట ఒకసారి జస్ట్ ప్రాణం గురించి ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభు వారు కూడా మీరు చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన కూడా ప్రాణమును గురించి ఒక మాట ఆయన చెప్పాడు. 25వ వచనం, 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అంటే ప్రాణం ఎంత విలువైనటువంటిది అనేది మనం గుర్తించాలి. సాధారణంగా మనకు తెలుసు ప్రాణం విలువైందని. ఏమో తెలీదా మనకి? ప్రాణం పోతే తిరిగి రాదని లోకంలో ఎన్నో సామెతలు ఉంటాయి కదా. ఒక్కసారి ప్రాణం విడువబడింది అని అంటే అది విడువబడిన శరీరం తప్ప ఇంకేమీ కనబడదు మనకి. ఒకవేళ ఆ ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుందామని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇంకా తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు ₹1,00,00,000 వచ్చినా ఏమైనా ఉపయోగం ఉందా? ఇన్సూరెన్స్ ఎందుకు కడతారు? ఏమో ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఎందుకు కడతారు? ఆ చనిపోయిన వ్యక్తికి ఏమీ ఉపయోగం ఉండదు. కానీ తన మీద ఆధారపడినటువంటి వారు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో టర్మ్ పాలసీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ కడుతూ ఉంటారు అనుకోండి. అయితే తను చనిపోయిన తర్వాత అది వస్తుంది. సరే వచ్చింది, కుటుంబానికి ఉపయోగపడుతుంది, అంటే ప్రాణం కలిగిన వారికి ఉపయోగపడుతుంది. మరి ప్రాణం లేని ఈయనకి ఏవో సమాధి ఖర్చులకి ఏదో కొద్దిగా ఉపయోగపడవచ్చు అంతే కదా. అంటే ప్రాణం ఎంత విలువైందనేది మనందరికీ తెలుసు. దైవగ్రంథం కూడా చెప్తుంది, ప్రాణం లేని శరీరము వేస్ట్ అది, మృతం అన్నాడు. ఇట్ ఈస్ డెడ్. ఇప్పుడు ఇక్కడేమంటాడంటే సాక్షాత్ యేసు ప్రభువు వారు మాట్లాడుతూ 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, లోకంలో ఇదే గొడవ కదా మనకి వారం రోజులు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపబడి. వారం దినాలు 6 రోజులు మన చింతంతా ఇదే, అంతేనా? ఉద్యోగ విషయంలో ఎందుకు మనకి కంగారు, జీతం విషయంలో ఎందుకు కంగారు, బిజినెస్ విషయంలో ఎందుకు మనకు ఆందోళన అని అంటే, ఆ నెల వచ్చేటప్పటికీ ఆ యొక్క జీతం రాకపోతే ఏముండదు? కడుపుకి ఆహారం ఉండదు. ఆహారం తినకపోతే మనం బలహీనలు అయిపోతాం, కుటుంబం పోషించబడదు, లేదంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. అంటే ఇలాంటి చింతలు సాధారణంగా లోకంలో మనకుంటాయి. బిడ్డల కొరకు ఎంతో మంది ప్రయాసపడిన తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం, ప్రయాసపడుతున్న వారిని చూస్తాం. అవసరమైతే 1 గంట ఎక్స్ట్రా చేసే వాళ్ళు చూస్తూ ఉంటాం. ఎందుకంటే భవిష్యత్తు ఏమవుతుందో ఏమిటో. సాధారణ మీద ఉండడం అది తప్పని నేను అనుకోను, కానీ ఏముండకూడదంటే వాటి విషయం అది ఒక రకమైన, అంటే రేపు ఏమిటి, ఎలా చెయ్యాలి, సరే ఎలా వస్తే నేను ఎలా ప్లాన్ చేయాలి, బిడ్డలకు ఏం చేయాలి, లేదా నా కుటుంబానికి ఏం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచన తప్పు కాదు. అర్థమైందా? లేదంటే నాకు జీతం పెరగాలని అనుకోవడం తప్పు కాదు, లేదా నా కుటుంబానికి మేలు జరగాలని అనుకోవడం తప్పు కాదు. కానీ ఏమి చేయకూడదట ఆ విషయాల్లో మనం చింతించాల్సిన పని లేదు. సరే ఇప్పుడు ఉద్యోగ విషయంలో ఏదో ఇబ్బంది ఉంది, చింతించడం వల్ల ఏమైనా అవుతుందా? ఏడడం వల్ల ఏది జరగదు. ఎవరికి అప్పగించుకోవడం మంచిది? ఏది నీ చిత్తం అయితే ఓకే మీరు ఇవ్వండి. ఒకవేళ నాకు అది అవసరం లేదా, సరే మీ చిత్తంలో మీరు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇవ్వండి.
ఇలాంటి ఆలోచనలో మనం ఉండాలన్నమాట. అందుకని అక్కడ చింతింపకుడి అని చెప్పి అక్కడ చూడండి విలువైన మాట చెప్తున్నాడు. ఆహారము కంటే ప్రాణమును, ఏమర్థమైంది? ఆ ఆహారము కంటే, ఆ మాట మనకు అర్థమైతే, ఆ మాట ప్రపంచానికి అర్థమైతే లోకము దేవుని పాదాల చెంతకు వస్తుంది. అంతేనా? ఈ మాట అర్థమైతే దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ఆయన సన్నిధికి వస్తారు. ఎందుకు ఈరోజు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కానివ్వండి, దేవుణ్ణి ఎరగనటువంటి వారు కానివ్వండి, అంటే లోకస్తులు కానివ్వండి, ఎందుకు దేవుని యొక్కకు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నారంటే, ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీకు అర్థమైతే దావీదు ఆలోచించినట్టుగా ఆలోచన చేయలేకపోతున్నారు. ఏమని? కనీసం శరీరం ఎంత గొప్పగా నిర్మాణం చేయబడిందని ఆలోచన వచ్చిన దేవుని దగ్గరికి వస్తారు. ఏమో. రెండవది, శరీరం కంటే విలువైన ప్రాణం ఒకటి నాకు దేవుడు ఇచ్చాడనే విషయం అర్థమైన దేవుని దగ్గరికి రాగలరు. ఇంకొకటి మూడో విషయం ఇది ఏంటది? ఆహారము కంటే. అంటే మనం దేవునికి ఎందుకు సమయాన్ని ఇవ్వలేని పరిస్థితులు వస్తూ ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో దేనికి ఎక్కువ వాల్యూ? అక్కడ ఆహారం అంటే ఫుడ్ అనే కాదు, లోకానికి మనం సమయాన్ని ఎక్కువ కేటాయించడం వలన ఎందుకు లోకానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం? చివరి దాని ఫలితం ఏంటి? ఇప్పుడు లోకానికి కేటాయించడం అంటే ఉద్యోగం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం, ఏదో పాటలు కదా, వాటన్నిటి అవన్నీ ఎందుకు చేస్తాం మనం? కదా, పట్టుబుట్టు కోసమే కదా. అంటే ఇప్పుడు ఆహారం కంటే అంటే ఆ ఆహారం కొరకు నువ్వు లోకంలో బ్రతుకుతున్నావు కదా, ఆ ఆహారం సంపాదించడం కొరకు సమయాన్ని ఇస్తున్నావు కదా. అంటే ఇక్కడ ఆహారం కంటే అని అంటే నీవు వాటి కొరకు ఇస్తున్నటువంటి సమయము కంటే, అర్థమైందా, లోకము కంటే ఏమి ఎక్కువ అన్నాడు? నీ ప్రాణం ఎక్కువ. ఎందుకు ఇక్కడ ప్రాణం ఎక్కువ అని అంటున్నాడనంటే నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఎక్కువ అని అర్థం. అదే అక్కడ అసలు ఉద్దేశం. అవును, శరీరం కంటే ప్రాణం గొప్పది, అంతేనా? ఆహారం కంటే ప్రాణమే గొప్పది, అవునా? అయితే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సరే, శరీరం కంటే ఆహారం కంటే ప్రాణం గొప్పదని ఊరుకోవాలా మనం? ఎందుకు చెప్తున్నాడు యేసుప్రభు ఈ మాట? ఆహారము కంటే ప్రాణము గొప్పదని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో మరి ఎంత గొప్పదైన ప్రాణాన్ని నీకు ఇచ్చిన వారు ఎవరు అనే ప్రశ్న వస్తుంది అన్నమాట. అది ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. కాబట్టి ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణమా, దానికి బాధ్యత పెట్టాడు. ఈరోజు మన హృదయాలు దేవునిని స్తుతించలేకపోతున్నాయంటే, ఈరోజు మన హృదయాలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాయంటే, ఈరోజు మన హృదయాలు దేవునిని ఆరాధించలేకపోతున్నాయి అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటారు? దావీదు చెప్పినట్టుగా ఇచ్చినట్టుగా మన మనసుకి, మన హృదయానికి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం? పని పెట్టలేకపోతున్నాం. శరీరానికైతే చాలా పని పెడుతున్నాం కదా. లోకంలో వారం దినాలు శరీరానికే కదా పాపం పని పెడుతుంటారు. కానీ దేనికి పని పెట్టాలో మనం? దావీదు పెట్టినట్టు, నా ప్రాణమా, ఇదిగో నీకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి నీ దేవుడైనటువంటి ఆయనను ఏం చేయి? సన్నుతించు. యేసు ప్రభు కూడా, ఓ మనుషుడా, నీ ఆహారము కంటే కూడా ఏది గొప్పది? నీ ప్రాణమే గొప్పది. ఆ ప్రాణము యొక్క విలువ చెప్పడానికే నేను ఈ లోకానికి వచ్చానన్నాడు యేసు ప్రభు. అర్థమైందా? ప్రాణం అంత విలువైంది కాబట్టే ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. శరీరాన్ని పెట్టాడా? కాదు. ఏం పెట్టాడు? ప్రాణాన్ని సైతం యేసు ప్రభు పెట్టాడంటే ఎవరి ప్రాణాలని ఉద్ధరించడానికి? మన ప్రాణాలను ఉద్ధరించడానికి. మర్చిపోకండి. గనుక ఈరోజు మన ప్రాణముతో ఎలాగో చెప్పుకోగలిగినప్పుడే మనం దేవునికి ఏం చెల్లించగలమండి? ఆయనను సన్నుతించగలం, కృతజ్ఞతలు చెల్లించగలం. అందుకే దావీదు మాట్లాడుతూ 103వ కీర్తనలోకి మనం రాగలిగితే 103వ కీర్తనలో ఈ విధమైనటువంటి మాట ఆయన అంటాడు. అంటే తన ప్రాణమును తాను అలాగున, తన ప్రాణముల గురించి ఆయన అలాగున మాట్లాడాడు కనుక తన ప్రాణాన్ని దేవుణ్ణి స్తుతించు, సన్నుతించు అని ఆయన మాట్లాడాడు కనుక ఇప్పుడు చూడండి ఒక మాట 116వ కీర్తనలోకి వద్దాం.
116వ కీర్తనలో ఆయన మళ్ళా తన ప్రాణం గురించి మాట్లాడుతూ 7వ వచనంలో నా ప్రాణమా, మళ్ళా ఎవరితో చెప్పుకున్నాడు? ఇందాక ఆల్రెడీ ఎవరితో చెప్పుకున్నాడు? తన ప్రాణంతో చెప్పుకున్నాడు. చెప్పుకుని గ్రహించి తన ప్రాణానికి ఏ బాధ్యత పెట్టాడు? ఆ దేవుని సన్నతించు, అది నీ బాధ్యత, నీ కర్తవ్యం అన్నాడు. అమ్మా, ఇప్పుడు అదే ప్రాణంతో మళ్ళీ ఏమన్నాడు? నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఏమర్థమైంది? ఏమిస్తున్నాడట? ప్రాణానికి మహాదేవుడు క్షేమాన్ని విస్తరింపజేస్తున్నాడు. అంటే ప్రాణానికి క్షేమం అవసరం, అంతేనా? కొన్నిసార్లు చూడండి, నా ప్రాణం ఏం బాగోలేదని అన్నాడు. మంచి ప్రాణం ఉంటాడు, ఏమంటావు? నా ప్రాణం అంత బాగోలేదు అంటే సాధారణమే. అంటే ప్రాణం ఒక్కోసారి విసుగుపోతుంది, ప్రాణం ఒక్కొక్కసారి కృంగిపోతుంది. కారణం అక్కడే చూడండి ఒకసారి పైన 6వ వచనంలో, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా. అది అందుకని. ఎందుకేంటి కారణం? ఏమయ్యాడట దావీదు? కృంగిపోయాడట. ఆయనకి చాలా తలపోట్లు ఉన్నాయి. ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు ప్రజలు, అవునా, ఒకవైపు తన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం. నిజంగా ఇన్ని కార్యాల చేత ప్రాణం ఏమవుతుంది? మన చిన్న చిన్న బాధ్యతలకే మన ప్రాణాలు నిరసించిపోతున్నాయి. నిజంగా ఒక్కొక్కసారి అనుకుంటాం, కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రాణం ఎలా ఉండాలి? ఎన్ని తలపోట్లు ఉంటాయని కుర్చీ చుట్టూ. ఏదో పాపం ఓట్లు వేసారు, అక్కడ నేను ముఖ్యమంత్రి అయిపోయినన్న, కారులో తిరుగుతున్నానన్న సంతోషం ఆయనకు ఉంటది. కానీ నిజంగా ఎంత బిజీ లైఫ్ తెలిసిన వాళ్ళు, మనకున్న ఫ్రీ లైఫ్ కూడా ఉండదు. బయటకు వచ్చి ఏదో పానీపూరి బండి దగ్గర పానీపూరి తిరగలరా ఏమా? లేదా రాజమండ్రి మెయిన్ సెంటర్లోకి వచ్చి ఏదైనా షాపింగ్ చేయగలరా? ఎంత సెక్యూరిటీ. అందుకే వాళ్ళు బయటికి మనం వచ్చినంత ఫ్రీగా ఆ మూలలోకి రాగలరేంటి? రాలేదు. కారణం ఏమిటి అంటే వాళ్ళంత బాధ్యతలు కలిగి ఉంటారు. మరి ఇప్పుడు ఆనాడు దావీదు కూడా అలాంటి రాజు కదా. ఆయన ఎవరైనా చిన్నవాడ? రాజు. అలాంటి రాజుగా ఉన్నటువంటి ఆయన చుట్టూ కూడా ఏమున్నాయి? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. అందువల్ల తాను ఏమయ్యాడు? కొన్ని సందర్భాల్లో కృంగిపోయాడు. అయితే కృంగిపోయినప్పుడు ఈ కృంగిపోయినటువంటి నా ప్రాణమే కదా ఎఫెక్ట్ అయ్యింది కృంగిపోతే. ఈ ప్రాణాన్ని లేవనెత్తే వారు ఎవరని తెలుసుకున్నాడు? మనం ఎవరని తెలుసుకుంటాం? ప్రాణం విసిగిపోయింది అని అంటే ఓ సినిమా చూద్దాం, ఇదేనా మన లెక్కలు? అంతే. చిరాకు ఉందండి ఈరోజు, ఓ సినిమా పెట్టుకుని చూద్దామండి. లేకపోతే కొంచెం ప్రాణం బాగుందండి, కొంతసేపు నేను ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళిపోతాను. లేకపోతే నా ప్రాణం విసిగిపోయింది, కొంతసేపు నన్ను ఇలా వదిలేండి, సెలవు చూసుకుంటాను, లేదా పడుకుంటానండి. అంతేనా? కానీ దావీదు అలాగన్నాడా? నా ప్రాణం విసిగిపోయింది, శుభ్రంగా నేను పడుకుంటాను, ఏసీ వేసుకుని కొంతసేపు నన్ను వదిలేండి అన్నాడా? లేదు. తన ప్రాణం, అంటే ప్రతి మనుషుని ప్రాణం కురిగినట్టే ఆయన ప్రాణం కూడా ఏమైంది? వీక్ అయింది, కృంగిపోయింది. అయితే కృంగినటువంటి ఆ స్థితిలో ఉన్న తన ప్రాణంతో చెప్పేసుకుంటాడు మళ్ళీ. నిజంగా ఆయన భక్తి చూడండి. ఇప్పుడు మనం ఆ కింద వచ్చిన చదివితే, కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఏమన్నాడు? క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఎవరికి? నీ ప్రాణానికి. అంటే తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నువ్వెంత కృంగిపోయినా నీకు ఏమిచ్చిన వాడు? క్షేమాన్ని విస్తరింపజేసేవాడు ఎవరు? దేవుడే. ఈ ఆలోచన మన హృదయాలకు ఎప్పుడు రావాలి. ఎందుకంటే మనము కృంగిపోతాం. అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటి వలన మనం కృంగిపోయినటువంటి సందర్భాల్లో మన దృష్టి వెంటనే ఎవరి మీదకి వెళ్ళాలి? కానీ మన దృష్టి ఎవరి మీదకి వెళ్తుందో తెలుసా? సాధారణంగానే నేనైనా మీరైనా మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్ది? 146వ కీర్తనలో 146వ కీర్తనలో చూడండి, 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను
రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. కానీ ఎవరు నమ్ముకుంటాం మనం? 100%. అంటే ప్రాణం ఎప్పుడైతే కొన్ని సందర్భాలలో క్షీణించిందో, బలహీనమైందో, వెంటనే మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఇదిగో ఈ లోకం తట్టు వెళ్తుంది, లేదా మనుషుల వైపు వెళ్తుంది, లేదా గొప్పవారి తట్టు వెళ్తుంది. కానీ దావీదు తన ప్రాణము కురికినప్పుడు ఆ యొక్క స్థితిలో ఎవరి మీద ఆడుకున్నాడు? దేవుడి మీద ఆడుకున్నాడు. అందుకని తన ప్రాణంతో ఏమని చెప్పుకున్నాడు ఇందాక? కాదండి, తప్పండి. ఏమని? కాదండి, ఈ ముందు చదివిన వచనంలో తన ప్రాణం అంతా కృంగిపోయింది కాబట్టి, జాగ్రత్తగా మళ్ళా చెప్తున్నాను, తన ప్రాణం అంతా కృంగిపోయింది. కృంగిపోయినప్పుడు తన ప్రాణాన్ని మనుషుల మీద పెట్టుకున్నాడా? లోకం మీద పెట్టుకున్నాడా? తనకున్న రథాల మీద పెట్టుకున్నాడా? మరి ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుడి మీద పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత తన ప్రాణంతో మాట చెప్పాడు. ఏమని? నా ప్రాణమా యెహోవా. అది అర్థమైందా? ఇప్పుడు తన ప్రాణంతో ఆ మాట చెప్పుకోగలిగాడు అంటే ఎలా చెప్పుకోగలిగాడు చెప్పాలి, అర్థం కాదు. ఇప్పుడు తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటున్నాడు? యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింప చేసి ఉన్నాడు అని చెప్పుకున్నాడు కదా. ఎవరితో? ప్రాణంతో చెప్పుకున్నాడు. అంటే కృంగి ఉన్నటువంటి నా ప్రాణమైన నీకు దేవుడు ఏం చేశాడు? క్షేమాన్ని ఇచ్చాడని చెప్పుకున్నాడు. ఇప్పుడు అది ఎలా వచ్చింది తన జీవితంలో అడుగుతున్నాను నేను. ఎవరి మీద ఆనుకున్నాడు కాబట్టి అది నా పాయింట్. అంటే తాను మనుషుల మీద ఆనుకోకుండా దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి ఇప్పుడు తన ప్రాణంతోనే చెప్తున్నాడు. ఏమని? నీకు దేవుడు ప్రాణమా నీకు దేవుడు ఏమిచ్చాడు? క్షేమాన్ని ఇచ్చాడు. ఒకవేళ నిజంగా చెప్తున్నాను, దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆనుకుని ఉంటే ఎవరితో చెప్పుతున్నావు? శరీరులతోనే. అర్థమైందా? మనం శరీరుల మీద ఆధారపడినప్పుడే మనకు నెమ్మది వచ్చిన తర్వాత మళ్ళా ఎవరితో చెప్పుకుంటావు? నీ వల్ల ఎలా బాబు ఇలాగా నేను ఎలా ఉన్నాను అంటావు. మరి ఏంటది? అంతేనా? నిజంగా ఆ రోజు సినిమా చూశాను కాబట్టి నాకు చాలా రిలీఫ్ వచ్చిందండి అన్నావు అనుకోండి మార్నింగ్. అర్థమైందా? నేను నా ప్రాణం అలసిపోతే శుభ్రంగా వచ్చి పడుకున్నాను, నిజంగా చాలా బాగుందండి అన్నాం అనుకోండి. అంటే మనం ఆ స్థితిలో ఆధారపడ్డాం కాబట్టి ఏమని చెప్తాం? నా ప్రాణానికి నెమ్మది ఇచ్చింది అది ఇది ఇది అని చెప్తాం. కానీ దావీదు నా ప్రాణమా ఎవరో చెప్పట్లేదు, తనతో చెప్పుకున్నాడు. నా ప్రాణమా నీకు నెమ్మది ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకని? నేను ఎవరి మీద ఆధారపడ్డాను? శ్రమ వచ్చినప్పుడు, కృంగినప్పుడు ఆయన మీద ఆధారపడ్డాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. మీ నా జీవితాల్లో తప్పక ప్రాణానికి విసుగొచ్చే పరిస్థితులు ఉంటాయి, కృంగిపోయే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఆ సమయంలో ఈ భక్తులైనా కనీసం మనం మాదిరిగా తీసుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా భక్తులైనటువంటి వారు కూడా ఎవరి మీద వారు ఆనుకున్నారు? దేవుని మీద ఆనుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చివరిగా మాట చెప్తున్నారు. దావీదు ఎంత గొప్పగా దేవుని మీద ఆధారపడి తన ప్రాణమును తాను ఏం చేశాడు? ఆ దేవుడిని సన్నుతించేలా చేసుకున్నాడు. తన ప్రాణానికి క్షేమం తెచ్చుకునేలా చేసుకున్నాడు. కారణం ఏంటంటే దావీదుకి అర్థమైంది, ఈ ప్రాణము ఆయన ఇచ్చింది, ఈ ప్రాణం కంటే ఏది విలువైంది భూమి మీద లేదని. ఈవెన్ ప్రాణంతో పాటు ఉన్న ఈ శరీరం కూడా విలువైంది కాదనుకున్నాడు ఆయన. అందుకని ప్రాణంలో చెప్పుకుంటున్నాడు. అందుకని ఎవరి మీద ఆధారపడలేదు? లోకం మీద కానీ శరీరుల మీద కానీ ఆయన ఆధారపడలేదు. ఈ ప్రాణాన్ని ఇచ్చిన దేవుని మీదే ఆధారపడి ఆయన ఇచ్చిన క్షేమాన్ని ప్రాణానికి పెట్టుకున్నాడు. మీకు ఒక విషయం, ప్రాణం క్షేమంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ప్రాణం క్షేమంగా ఉండడం అంటే అర్థం ఏంటి? నీ ఆయుష్కాలం పెరగడం. అంతేనమ్మా? నీ ప్రాణం క్షేమంగా ఉండడం అంటే అర్థం ఏంటి? నీ ఆయుష్కాలం పెరగడం. అంటే ఇప్పుడు దావీదు అక్కడ తన ప్రాణానికి క్షేమాన్ని దేవుని ద్వారా పొందుకున్నాడు కదా. ఈయన ఎంత గొప్ప మహనీయుడు అంటే దావీదు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఈయన ప్రాణానికి? అదే ఏమి ఇచ్చినట్టు? ఆయుష్కాలాన్ని ఏం చేసినట్టు?
ప్రాణానికి క్షామించాడంటే ఆయుష్కాలను ఏం చేసినట్టు? పెంచినట్టు. అంటే తన జీవితకాలం ఏమైంది? పెరిగింది. ఇప్పుడు మళ్ళా దేవుడు ఎంత మేలు చేశాడు కదా మరి. అంటే ఆయుష్ పెంచాడు కదా, ప్రాణానికి క్షేమాన్ని ఇచ్చి ఆయుష్ పెంచాడు కదా, అంటే జీవితకాలాన్ని పెంచాడు కదా. ఈ జీవితకాలాన్ని ఆయన ఎలా ఉపయోగించాడట? అదే 146 కీర్తన 1వ వచనంలో, నా ప్రాణం యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఎందుకని? నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఏమర్థమైంది? నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పాలి? తాను ఎవరి మీద అయితే ఆధారపడి తాను ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడో, తద్వారా తన ఆయుష్కాలం పెరిగిందో, జీవితకాలం పెరిగిందో, ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే ఆయన బలే ఇచ్చాడని చెప్పి హ్యాపీయే. కానీ ఇచ్చిన ఆయుష్కాలాన్ని మరల ఎవరికి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో ఆ భక్తుని యొక్క ఆలోచన మనకు కనబడుతుంది. అర్థమైందమ్మా? అంటే ఎక్కడైనా దేవుని ముందు దావీదు దోషిగా కనబడుతున్నాడా? దావీదు పాపం చేశాడు, కానీ దావీదును దేవుడు ఎందుకు క్షమించాడో తెలుసా? ఈ మనసే. అర్థమైందా? దావీదు మనసు ఎలాంటిది అని అంటే, దేవుని వలన చాలా జాగ్రత్తగా ఈ రోజు మనకు అవసరం. దావీదు మనసు ఎలాంటిదంటే, దేవుని వలన నాలో ఎంత విలువైందో గ్రహించుకున్నాడు. ఏంటది? ప్రాణం. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రాణం దేనికంటే గొప్పదని గ్రహించుకున్నాడు. ఎందుకంటే శరీరం కూడా ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. కానీ శరీరం గొప్పదని అనుకోవాలా. ఏది గొప్పది అనుకున్నాడు? ప్రాణం గొప్పది అనుకుని, ఈ ప్రాణము ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. దీనికంటే విలువైన మరొకటి లేదనుకున్నాడు. ఈ ప్రాణానికి హాని కలిగినప్పుడు, కృంగిపాటు వచ్చినప్పుడు మళ్ళా ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎందుకంటే దీన్ని లేవనెత్తే శక్తి దేవుని దగ్గరే ఉంది. అందుకని దేవుని మీద ఆధారపడ్డాడు. మళ్ళా ఆయన ఏం చేశాడట? ప్రాణానికి క్షేమాన్ని ఇచ్చాడు. అంటే ఏం పెరిగింది? ఆయుష్కాలం పెరిగింది. మళ్ళా విడిచిపెట్టుకున్నాడా? లేదు, కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఏ దేవుని వలనైతే నాకు ప్రాణం ఇవ్వబడిందో గమనించండి. వినా? ఏ దేవుని వలనైతే ప్రాణం ఇవ్వబడిందో, ఒకవేళ ఈ ప్రాణం విసిగినప్పుడు ఏ దేవుడైతే ఈ ప్రాణాన్ని స్వస్థపరిచాడో లేదా క్షేమాన్ని ఇచ్చాడో, అర్థమవుతున్నాయా? ఏ ప్రాణానికైతే ఆయుష్కాలాన్ని ఇచ్చాడో, ఆ ప్రాణదాత అయినటువంటి దేవునికి నేను ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి మళ్ళా ప్రశ్న వచ్చిందేమో ఆయనకి, ఎంతకాలం నేను కృతజ్ఞత చెల్లించాలి? మీకు ఒక విషయం చెప్పనా? దేవునికే టాస్క్ ఇచ్చాడు ఈయన. మీకు అర్థమైంది? అంటే దావీదును దేవుడు చూసినప్పుడు ఏమనుకుంటాడంటే, ఈయన జీవితకాలం నాకు ఏం చెల్లించేస్తున్నాడు, మరి తన ప్రాణాన్ని ఏం చేయాలి నేను? అమ్మా అర్థమైందా? అంటే ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే, నాకు దేవుడిచ్చిన జీవితకాలం అంతా నేనేం చేయాలి ఆయనకి? ఇప్పుడు దేవుడి ముందు ఆ ప్రశ్న ఉంది. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? నాకు కృతజ్ఞతలు చెల్లించేస్తాను. ఇప్పుడు నేను ఏమివ్వాలి అతనికి? అర్థమైందా? దేవుడు కోరుకునేది ఏది మనిషి నుంచి? స్తుతే కదా, కృతజ్ఞతే కదా. ఇప్పుడు ఈయనేమన్నాడు లాజిక్? పోను ఒక 100 సంవత్సరాలు అన్నాడు అనుకోండి, లేదా 50 సంవత్సరాలు అన్నాడు అనుకోండి, దేవుడు ఏం చేతుడు? సరే 150 సంవత్సరాలు నువ్వు నన్ను స్తుతిస్తానన్నావు కాబట్టి సరే నీకు 60 ఇద్దును అని ఉండొచ్చు, అంతేనా? ఈయనేమన్నాడు తెలుగుగా? నా జీవితకాలం అన్నప్పుడు మరి ఇప్పుడు ఈయనేం చేయాలి? ప్రాణాన్ని జీవితకాలం కాపాడాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కృంగుబాట్లు వచ్చినా, అంటే దేవుడికి ఏం పెట్టాడు? ఈయన పని పెట్టాడు. అర్థమైందా? అందుకనే దావీదుకు దేవుడు ఇచ్చిన గొప్ప బిరుదేంటో తెలుసా? ఏమని పిలవబడ్డాడు? ఏమని పిలవబడ్డాడు? చూడండి, ఇష్టానుసారుడైన మనుషుడు. ఏమన్నాడు దావీదుని దేవుడు? నా ఇష్టానుసారుడు అనే మాట వాడాడు. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యంలోకి వెళ్ళండి. అపోస్తలుల కార్యం గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం.
అక్కడ దావీదు గురించి మాట్లాడుతూ 13:22 తరువాత అతనిని తొలగించి 13:22 అమ్మ అపోస్తుల కార్యం. తరువాత అతనిని తొలగించి ఎవరిని? దావీదు కంటే ముందున్న ఒక ఆయన ఉన్నాడు, రాజు. ఎవరైనా ఎవరు? వెనక తిరిగి అయితే దొరకదు. సౌలు గారు, అదేనా? దావీదు ముందు ఎవరు? రాజు సౌలు. బుర్రలో పెట్టుకోండి, సండే స్కూల్ పిల్లల ప్రశ్న. దావీదు ముందు ఎవరు? రాజు సౌలు. సౌలుని ఏం చేశాడంటే దేవుడు, ఇక్కడ ఉంది, తరువాత అతనిని తొలగించి. ఎవరిని తొలగించి? సౌలును తొలగించి ఎవరిని పెట్టాడట? దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను అంటే ఇలా సాక్ష్యం ఇస్తున్నాడట దావీదు గురించి. ఏమని? నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. ఇప్పుడు దావీదు తండ్రి ఎవరు? యెషయా గారు. అర్థమైందా? యెషయా అనే ఆయన దావీదుకి తండ్రి. ఎవరిని కనుక్కున్నాడట దేవుడు? దేవుడు ఆయన ఆలోచనలు ఎవరిని కనుక్కున్నాడట? యెషయా కుమారుడైనటువంటి దావీదును కనుక్కున్నాడు. కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. సరిపోయిందా? ఉందా? అసలు దేవుడి మాట చెప్పడం ఏంటండి? నేటి దినాల్లో మనందరినీ 1,00,000 మందిని లైన్ గా నిలబెట్టి, అయ్యా మాలో ఎవరు నీ ఇష్టానుసారమైన మనుషుడంటే ఒకడన్నా ఉంటాడంటారా? 1,00,000 మందిని నిలబెట్టి ఇప్పటి రోజుల్లో ఎవరైనా ఉంటారా? 1,00,000 మందిని నిలబెట్టి, దైవభక్తులే, దేవుని బిడ్డలమే, మనల్ని నిలబెట్టి, ఇదిగో ఈ నా కుమారుడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అని అంటే అనగలరా? అలాంటి దినాల్లో మనం ఉన్నామా? కానీ దావీదును దేవుడు ఏమని పిలిచాడమ్మా? నా ఇష్టానుసారుడైన. ఎందుకు ఆ మాట అన్నాడు? తర్వాత ఉంది, అతడు నా ఉద్దేశములన్నీ. మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం సరిపోతుంది మనకి. అందుకని మనం ఎవరికి ఇష్టలుగా ఉంటున్నాం? మనుషులకి, కుటుంబానికి, తండ్రికి, తల్లికి ఇష్టలు అవుతున్నాం మనం, అంతే. ఎందుకని? వారి ఇష్టాలు నెరవేరుస్తున్నాం. కానీ దావీదు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చే రీతిలో ఆయన ప్రయాణం చేశాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి స్థితిలో ఆయన ప్రయాణం చేశాడు. కాబట్టి దేవుని ఉద్దేశాలను ఆయన నెరవేర్చాడు. కాబట్టి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అర్థమైందా? దావీదు దేవునికి ఎలా ఇష్టానుసారుడైన మనుషుడు అయ్యాడు అని అంటే దేవుని ఉద్దేశాలను ఏం చేశాడట? తాను నెరవేర్చాడట. ఇప్పటి వరకు నేను చెప్పిన పాఠంలో తన ప్రాణము కారణం ఎవరో కనిపెట్టుకున్నాడు. ఏమో తన ప్రాణము కృంగినప్పుడు దానిని క్షేమం ఇచ్చేవారు ఎవరో కనిపెట్టుకున్నాడు. ఆయన ఎవరని గ్రహించుకున్నాడు? దేవుడని గ్రహించుకున్నాడు. ఏమో దేవుడని గ్రహించి, నా ప్రాణానికి ఎంత ఆయుష్ ఇచ్చిన దేవునికి నేను ఎంతకాలం కృతజ్ఞతలు చెల్లించాలి? దేవునికి నా జీవిత కాలం అంతయు నేను స్తుతులు చెల్లిస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తానని ఆయన మాట్లాడిన మాటలే చెప్పేస్తున్నాయి ఆయన దేవునికి ఎందుకు ఇష్టమయ్యాడు. ఈరోజు మన ముందున్న బాధ్యత, మనం ఎవరి ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలి. మన ప్రాణంతో ఏమని చెప్పుకోవాలి? ఓ ప్రాణమా, నువ్వు శరీరం కంటే విలువైనవి. ఎంత విలువైన నా ప్రాణము అంటే నిన్ను పెట్టిన దేవుడు గొప్పవాడని చెప్పుకోవాలి. నిన్ను పెట్టింది దేవుడు అని చెప్పుకోవాలి. ప్రాణమా, నువ్వు కృంగిపోతున్నప్పుడు నిన్ను లేవనెత్తిన వాడు దేవుడే అని చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడే మనం దేవుడికి ఏం చెల్లించగలం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం అనేటటువంటి వాస్తవాన్ని మీ ముందు పెడతాం. ఈరోజు మనం దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోవడానికి కారణం కానీ, దేవుడిని ఆరాధించలేకపోవడానికి కారణం కానీ, లేదా దేవుడిని స్తుతించలేకపోవడానికి కారణం ఏంటో నేను కనిపెట్టాను దావీదుని బట్టి. ఏమిటదనంటే మన ప్రాణంతో మనం మాట్లాడుకోలేకపో. అర్థమైందండి? కానీ ఎవరు మాట్లాడుకున్నారు? మరి నా ప్రాణమా అని అంటున్నాడంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈయన దేవుడితోనా? దావీదు తన ప్రాణంతో మాట్లాడుకుంటాడు. అందుకని దేవునికి ఏమైపోయాడు? ఇష్టమైపోయాడు. దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? ఎంతకాలం చెల్లిస్తున్నాడు? మరి ఇదంతా మనం చెయ్యాలంటే కాదండి, తప్పు చెప్తున్నారు.
మన ప్రాణంతో మాట్లాడుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ముందు మన ప్రాణంతో మాట్లాడుకుంటే అప్పుడు ఏం తెలుస్తుంది మనకి? ఈ జీవితం వెనక ఎవరున్నారని. అర్థమైందా? అప్పుడు మనం కూడా ఏం చేయగలం? మరి ప్రాణాన్ని ఇచ్చిన గొప్పవాడు ఆయన అయినప్పుడు ఇంకేమోడు వస్తాయి మనకి దేవునికి స్తుతులు చెల్లించడానికి? అలా మీరు నేను అనుకున్నాను కాబట్టి కొద్దిమంది ఏమొచ్చున్నాను దేవుని ఆరాధించుకున్నాం. కానీ రావడానికి అవకాశం ఉన్నా రాలేని వారు గ్రహించుకోలేకపోతున్నారు అని అంటే వారి ప్రాణంతో ఒక్కమారైనా మాట్లాడలేదు. ఒకవేళ ప్రాణంతో మాట్లాడితే ప్రాణమే చెప్పేస్తుంది ఏమని, ఇదిగో ప్రాణాన్ని పెట్టిన దేవుడు గొప్పడు వెళ్ళి ఆరాధించుకొని చెప్తుందేమో అనుకుంటున్నాను. అర్థమైంది? కనీసం మన ప్రాణంతో మనమైనా చెప్పుకుంటాం. కనుక మన ప్రాణంతో ఒక్కసారి మనం మాట్లాడుకుని ప్రాణానికి మనం గైడెన్స్ ఇవ్వగలిగితే దేవుని నిత్యము స్తుతించేవారుగా మనం ఉండిపోతాం, నిత్యము ఆరాధన చేసేవారుగా మనం ఉండిపోతాం. కనుక దావీదుని మాదిరిగా తీసుకుని ఆ ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవకుండా దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. మనం కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలని, ఆరాధన చేసేవారుగా మనం ఉండాలని. ఇంకా చెప్పాలంటే నేడు మనం దావీదు కంటే ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కారణం చెప్పండి, కారణం ఏంటి? ప్రాణాన్ని ఇవ్వడమే కాదు. కారణం ఏంటి? దావీదుకు ప్రాణం ఇచ్చినందుకే దేవుడికి ఏం చెల్లిస్తాను అన్నాడు, జీవితకాలం అన్నాడు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం క్రైస్తవులు ఉన్నాం కదా, మనకు ప్రాణం ఇవ్వడమేనా ఇంకా ఏమైనా చేశాడు దేవుడు? అది కావాలి నాకు. ప్రాణం ఇవ్వడమే కాదు, ఆ ప్రాణానికి లేదా ఆ ప్రాణము ఆత్మ సంబంధంగా రక్షణ పొందడానికి, లేదా ఆ ప్రాణాన్ని కలిగి ఉన్నటువంటి ఆత్మ రక్షింపబడడానికి, ఆ ఆత్మ పరలోకం చేరడానికి, నీలో ఉన్నటువంటి పాపాలను శుద్ధి చేసినటువంటి మహనీయుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజంగా నేడు మన ప్రాణంతో మాట్లాడుకోగలిగితే, క్రైస్తవులుగా మనమే మాట్లాడుకోగలిగితే మన ప్రాణమే చెప్పొచ్చు మనకేమని, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ప్రాణాన్ని శుద్ధి చేశాడు, ఎల్లి దేవుని ఆరాధించుకొని చెప్తుందేమో. అంతేనా? అంటే దావీదు కేవలం తన ప్రాణంతో మాట్లాడుకుంటే కృతజ్ఞత చెల్లించాడు. ఈరోజు క్రైస్తవులుగా మన ప్రాణంతో మనం మాట్లాడుకోగలిగితే, నీ ప్రాణము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిందని నువ్వు గుర్తించగలిగితే దేవుణ్ణి ఏం చేయగలవు? అక్కడికి వచ్చి ఆత్మతో సత్యముతో. దావీదుకి ఈ భాగ్యం లేదు, మర్చిపోకండి. ఏ భాగ్యం? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేకపోయాడు. కానీ దేవుణ్ణి ఏం చేశాడు? తన జీవితకాలం స్తుతించాడు, కొనియాడాడు, దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం ఎవరికి దక్కింది? మనకు దక్కింది. కారణం ప్రాణం ఇవ్వడమే కాదు, ఆ ప్రాణాన్ని తన పరిశుద్ధ రక్తములో కడిగినటువంటి క్రీస్తును మనం ఈ రోజు కలిగి ఉన్నాం. కాబట్టి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుకునే భాగ్యం మనకు వచ్చింది. ఎంత మేలు చేసినా. ఎలా ఉంది ఈరోజు క్రైస్తవ సమాజం? ఎలా ఉంది సంఘం? తన ప్రాణంతో మాట్లాడుకోలేక, ప్రభువు నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించలేక, వచ్చి దేవుని ఆరాధించుకోలేని స్థితిలో ఉన్నామంటే, ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేసినా మనం ఏ కాలానికి వెళ్ళిపోయామో తెలుసా? దావీదు కంటే చిన్న బ్రతుకు అయిపోయింది. అర్థమైందా? లేఖనానుసారంగా చూస్తే, వాక్యానుసారంగా చూస్తే మనం దావీదు కంటే గొప్ప స్థితిలో ఉండాలని దేవుడు ఆశించాడు. తన కుమారుని పంపించాడు, ప్రాణాన్ని రక్షించాడు. కానీ ఈరోజు మనం దావీదు కంటే వెనక్కి వెళ్ళిపోయాం. అంటే వచ్చి ఆయన సన్నిధిలో స్తుతించలేకపోతున్నాము అని అంటే మరి ఏమిటి? దావీదు కంటే వెనక్కి వెళ్ళిపోవడమే కదా. కానీ వచ్చిన మనం ధన్యులు ఇప్పుడు. ఎందుకో తెలుసా? ఎందుకని? మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక. మన ప్రాణం మనకు చెప్పిందేమో, బహుశా మీకు చెప్పిందేమో, నాకు చెప్పిందేమో, ఏదో సమయం అవుతుంది ఏమి దేవుని ఆరాధించుకో. అందుకనే వచ్చిన దేవుని ఆరాధించుకుంటున్నాం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యాన్ని ఉపయోగించుకున్నాం. ఇవాళ రాలేకపోయిన వారు ఆ భాగ్యాన్ని బాగుంటున్నారు.
మరొక చోటుకి వెళ్తే మంచిదే, నో ప్రాబ్లం. కానీ ఇంటి దగ్గరే ఉంటే మాత్రం నీ ప్రాణాన్ని నువ్వు ఒక్కసారి అడిగితే గంతులేసుకుంటూ వచ్చేది. అర్థమైందా? అందుకని ఇదే దావీదు ఏమన్నాడు తెలుసా? తీయక్కర్లేదు కానీ, జనులు దేవుని మందిరానికి వెళ్ళుచున్నారన్న వార్త విన్నప్పుడు ఈయన చాలా సంతోషించాడట. ఎవరు? దావీదు. ఎందుకని? ప్రతి ఒక్కరి ప్రాణము ఇచ్చినటువంటి ప్రాణదాత దగ్గరికి వెళ్ళి అందరూ దేవుని స్తుతిస్తున్నారంటే నేనొక్కనే కాదు అన్నప్పుడు ఆయన ప్రాణం ఏమైంది? సంతోషించిందట, ఆనందించండి. కానీ ఈరోజు కొద్ది మందిగానే మనం దేవుని ఆరాధించే వారికి ఇక్కడ ఉన్నాం. కానీ రాలేకపోతున్న వారు ఏం పోగొట్టుకుంటున్నారు అని అంటే, వారి ప్రాణదాత అయినటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుకునేటటువంటి భాగ్యాన్ని వారు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించారు. నిన్న ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నిన్న ఒక క్రీస్తు ఒక మంచి దైవ సేవకులు చనిపోయారు. బాగా కొంచెం వాక్య అనుభవం కలిగిన వారు, మంచి అంటే కొంచెం పలుకుబడి ఉన్నటువంటి దైవ సేవకులు. ఆయన బైబిల్ టీచర్గా కూడా ఉన్నాడు. నాకు కొద్దిగా తెలుసు. అయితే చాలా మంది సేవకులు, అంటే గ్రూప్లో పెడతారు కదా, చాలా మంది సేవకులు ఆయనకి నివాళులు అర్పించారు. అయ్యో, మంచి సేవకులు కోల్పోయాం, మంచి సోదరుని కోల్పోయాం, మంచి బైబిల్ టీచర్ని కోల్పోయాం. మరి ఎవరు పెట్టారో కానీ ఒక ఆయన పెట్టిండు. ఏమని పెట్టిందంటే, ఈరోజు మనం దైవ కార్యక్రమాలు ఏం పెట్టకూడదు, అందరూ తిట్టేశాడు. ఇంకట సరే చనిపోయినా దైవ సేవకుడే, అలాగే నేను మానేయకూడదు. ఎవరో ఎక్కడో దైవ కార్యాలు పెట్టుకుంటారు. మరి ఏం చనిపోతారని నాకు తెలుసా? ముందే డేట్లు పెట్టుకుని ఉంటారు కదా, మానేస్తారు ఎవరైనా. నవ్వు అది లోకం పెట్టి ఎలా ఉంది, నవ్వుగలేదా? ఒక ఆయన పెట్టాడు. ఏమని పెట్టాడంటే, మరి ఊరుకోరు కదా, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సరే చనిపోయినా గొప్పవాడే, కాదట్లేదు. అలాగని ఆయన్ని బట్టి దైవ కార్యాలు ఆపేస్తామా? లేదు కదా. అందుకని మిగిలిన వారు ఏమన్నారు అంటే, నిజంగా నీ ఇంట్లో పెళ్ళి అయితే దైవ కార్యం ఆపేస్తావా? ఆపవు కదా. అదే నీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, దైవ కార్యం ఆపేస్తావా? ఆపవు కదా. ఆయన చాలా మంది మాట్లాడుతూ కొంతమంది ఏం పెట్టారంటే, మృతులు తమ మృతులు పాతి పెట్టుకోమన్నాడు కదా యేసు ప్రభు. ఆయన సేవకులైనా కానీ ఏమయ్యాడైనా? మృతుడయ్యాడు. కాబట్టి ఆ మరణము కంటే కూడా విలువైందేది? దైవ కార్యం, సువార్త సభ, ఆరాధన అని చాలా మంది మాట్లాడారు. సంతోషం. నిజంగా ఇదే మన మనసు మరణం కూడా అలా ఉంచండి. మనకు ఇప్పుడు ఏం మరణమే వంటరాలేదు కదా, ఏమన్నా వస్తుంది మనకి? చిన్న చిన్న పనులు ఇవన్నీ వస్తున్నాయి. కానీ వాటిని అధిగమించి ఎక్కడికి రాలేకపోతున్నాం? అలా చెప్పకూడదండి. ప్రాణాన్ని ఇచ్చిన ప్రాణదాత అయిన ఇలా చెబితే లోపల హెచ్చరింపడతాం. దేవుడు అన్నాం అనుకోండి, సింపుల్గా ఉంటుంది. కానీ ప్రాణాన్ని ఇచ్చినటువంటి తాత దగ్గరకు నువ్వు రాలేకపోతున్నావు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ఈరోజు దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. మన ప్రాణంతో ఒకసారి కనీసం శనివారం అయినా మాట్లాడుకుందాం. ఏం చెప్పొచ్చు అప్పుడు? ప్రాణం అదే ఇప్పుడు శనివారం ప్రాణంతో మాట్లాడుకోగలిగితే కనీసం అప్పుడు ప్రాణం నీకు ఏం చెప్పొచ్చు? రేపు ఆదివారం కదా, వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు అని చెప్పుతులేమో. ఈరోజు రాలేకపోయిన వారికి ఏం చెప్పలేదు ప్రాణం? అది చెప్పలేదు అనమాట. ఎప్పుడు కనీసం నిన్నైనా, కనీసం పొద్దునైనా. లోకానికి అంటారా అసలు చెప్పదు. అర్థమైందా? కాబట్టి ప్రాణానికి పని పెడదాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లుతాం. ఈ మాటలు మిమ్మల్ని మహోన్నతుడైన దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మీ అందరికీ నా యొక్క వందనాలు. God bless you all.